వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందన్న షర్మిల. మీడియా సమావేశంలో తెలుగుదేశంపై విమర్శలు కురిపించిన జగన్ విడిచిన బాణం. ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా పనిచేస్తున్న జగన్ అన్న. తెలంగాణ రాష్ట్ర సమితి స్టార్ క్యాంపెయిన్ లో హరీష్ రావుకు మొండి చేయి. హరీష్ రావుకు ప్రాధాన్యత తగ్గింపుకు ఇదే నిదర్శనం అంటున్న విశ్లేషకులు. ఇక వివరాల్లోకి వెళితే, చంద్రబాబు కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో భూతద్దం పెట్టి వెతికినా ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలకు ఈ ఎన్నికలు చాలా కీలకమన్నారు. ఇప్పుడు తప్పు చేస్తే మరో 5 ఏళ్లు బాధపడతామని హెచ్చరించారు. అమరావతిలో వైసీపీ కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు గిట్టుబాటు ధర ఉండేదని, అందరికీ భరోసా ఉండేదని షర్మిల తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మొట్టమొదటిదాన్ని కూడా చంద్రబాబు అమలు చేయలేదని విమర్శించారు. ఏపీలో 84,000 కోట్లుగా ఉన్న రైతుల రుణాలను 24,000 కోట్లకు కుదించారని వ్యాఖ్యానించారు. పేదలు ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్లాలని చంద్రబాబు శాసించారని షర్మిల చెప్పారు. అనారోగ్యం వస్తే చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్తారా అని ప్రశ్నించారు. డ్వాక్రా రుణాలు అన్నింటికీ మాఫీ చేస్తామన్న చంద్రబాబు మాట తప్పారని విమర్శించారు. బాబు వస్తేనే జాబు వస్తుందని ఊదరగొట్టిన చంద్రబాబు కుమారుడు లోకేష్ కు 3 పదవులు కట్టబెట్టారని షర్మిల దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నేత కేటీఆర్ తెలంగాణలో ఐటీ మంత్రిగా ఉన్నారని, లోకేష్ కు ఏపీలో ఐటీ శాఖ అప్పగించారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాను నీరుగార్చిన చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోతారని షర్మిల విమర్శించారు. చంద్రబాబు ప్రతి ఇంటికి 1.25 లక్షలు బాకీ పడ్డారన్నారు. వైసీపీ అధినేత జగన్ గత 9 సంవత్సరాలుగా విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారని షర్మిల తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడు కొత్త అబద్ధాలు, దొంగ హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారని ఆరోపించారు. ఏపీలో రాజకీయ వేడి రోజు రోజుకు ఎండలతో పాటు ముదురుతుంది. నేటితో నామినేషన్ పర్వం కూడా ముగియడంతో ఇక అన్ని పార్టీలు ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరించాయి. ఇందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కలియ తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతోనే ఓటమి పాలైన జగన్ ఈసారి అదే ఫలితాలు పునరావృతం కాకుండా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజలకు తాను అధికారంలోకి వస్తే చేసే పనులను వివరిస్తూ ఎండను సైతం లెక్క చేయకుండా అలు పెరిగని ప్రచారంలో ముందుకు పోతున్నారు. అప్పుల పాలవుతా ఉన్న పరిస్థితులు, ఆ తల్లిదండ్రులు ఆ పరిస్థితుల్లో చూడలేక పిల్లలు సైతం ఆత్మహత్యలు చేసుకున్న దుర్ఘటనలు కూడా నేను చూసా. ఇవన్నీ చూశాను కాబట్టి ఆ ఫీజుల కోసం అల్లాడుతా ఉన్నా ఆ పిల్లలకు చెప్తా ఉన్నా, చదివించలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రుల కోసం చెప్తా ఉన్నాను. మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ భరోసా ఇస్తున్నాను. నేను ఉన్నాను అని మీ అందరికీ భరోసా ఇస్తా ఉన్నాను. చదువుకుంటున్న పేదరికంలో ఉన్న ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నా, చదువుల కోసం అలమటిస్తా ఉన్నా. పిల్లలు చదవాలని, చదివితేనే జీవితాలు బాగుపడతాయని, పిల్లలు చదివి పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేసి పెద్ద జీతాలు సంపాదించి ఆ పిల్లలు పేదరికం నుంచి వాళ్ళు బయటకు వస్తారని, కుటుంబాలను కూడా బయటకు తీసుకొస్తారని ఎదురు చూస్తా ఉన్నా. ఆ ప్రతి తల్లి కోసము చెప్తా ఉన్నాను, ప్రతి తండ్రి కోసము చెప్తా ఉన్నాను, ప్రతి పిల్లాడి కోసము చెప్తా ఉన్నాను. నవరత్నాలలో
మనం ప్రకటించిన నవరత్నం ఒకటి చెప్తానని చెప్తా ఉన్నాను. ఆ ప్రతి తల్లికి నేను చెప్తా ఉన్నాను, ప్రతి తండ్రికి నేను చెప్తా ఉన్నాను, మీ పిల్లలను మీరు ఇంజనీర్లుగా చదివిస్తారు, డాక్టర్లుగా చదివిస్తారు, కలెక్టర్ వంటి ఏ చదువులు చదివిస్తారు, మీ ఇష్టం, మీరు చదివించండి. ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, దగ్గరుండి నేను చదివిస్తాను మీ పిల్లలను ఉచితంగా అని చెప్పి నేను మాటిస్తా ఉన్నాను. పిల్లలను చదివించడమే కాదు, ఆ పిల్లలను చదివించడం కోసం పిల్లలను హాస్టళ్లలో పెట్టాలి. ఆ హాస్టల్ ఖర్చులు, మెస్ ఛార్జీలు, చదివించాలి అనంటే, ఆ ఇంజనీరింగ్ చదివించాలంటే ఆ హాస్టల్ ఖర్చులు, మెస్ ఛార్జీల ఖర్చులు కనీసం సంవత్సరానికి 15,000 అవుతుంది. ఆ ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నాను, ఆ ప్రతి తల్లిదండ్రికి చెప్తా ఉన్నాను, మీ పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను చదివించడమే కాదు, మీ ప్రతి పిల్లాడికి మెస్ ఛార్జీల కోసం, హాస్టల్ ఖర్చుల కోసం సంవత్సరానికి 20,000 రూపాయలు అదనంగా ఇస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఉద్యోగాల కోసం తెలంగాణ కేబినెట్ లో టీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుకు స్థానం దక్కని సంగతి తెలిసిందే. ఇప్పుడు పార్టీ అధిష్టానం ఆయనకు మరో షాక్ ఇచ్చింది. పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కూడా ఆయనకు స్థానం దక్కలేదు. ఎన్నికల సంఘానికి 20 స్టార్ క్యాంపెయినర్ల జాబితాను టీఆర్ఎస్ పంపింది. వీరిలో ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేబినెట్ లోని 11 మంది మంత్రులు, పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, 5 పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి, బండా ప్రకాష్, జె సంతోష్ కుమార్, టి రవీందర్ రావు, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డిల పేర్లు ఉన్నాయి. ఈ జాబితాలో హరీష్ రావుకు స్థానం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో అభిమానం ఉన్నప్పటికీ ఎన్నికలకు అతి కొద్ది సమయమే ఉన్నందున ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకోవడం లేదని పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ స్పష్టం చేశారు. వివేక్కు కేసీఆర్ మళ్లీ టికెట్ ఇవ్వని విషయం తెలిసిందే. దీంతో కేసీఆర్ పై ఆయన భగ్గుమన్నారు. నమ్మించి గొంతు కోశారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వివేక్ అధికార బీజేపీలో చేరతారని లేదా స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తారన్న ఊహాగానాలు వచ్చాయి. వీటన్నింటికీ తెరదించుతూ ఈరోజు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తాను ఎన్నికల బరిలో ఉండడం లేదని అందులో పేర్కొన్నారు. తక్కువ సమయం ఉన్నందున ఎన్నికల గుర్తు వేగంగా ప్రజల్లోకి వెళ్లదని, అందువల్ల పోటీ చేయకపోవడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చానని తెలిపారు. అసలు తాను పోటీలో ఉండకూడదన్న ఉద్దేశంతోనే కేసీఆర్ పెద్దపల్లి టికెట్ ఆలస్యంగా ఇచ్చారని ఆ ప్రకటనలో ఆరోపించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ చంద్రపురి కాలనీలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో హాజరై మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. రేపటి నుంచి డోర్ టు డోర్ ప్రచారం గ్రూపుల వారీగా చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు సుధీర్ రెడ్డిని గెలిపిస్తే కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేశాడని గుర్తు చేసుకుంటూ రేవంత్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలన్నారు. జీవితాలు నాశనం చేసిండు. ప్రసాద్ ఉండే కదా టీడీపీ ఇన్ఛార్జ్, పాపం ఆయన టికెట్ రాలేదు కాబట్టి ఆయన అటు ఇటు ఊగిస్తున్నట్టుంటే ఎట్లుంటే అట్లున్నప్పుడు ఉస్కు గతం రాజ్యం సత్యనారాయణ ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ ఉస్కు గతం. టోటల్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉసురు ఈ క్యాండిడేట్ చెప్తున్నా కదా, గతం ఫినిష్ సమాధి. ఎప్పుడైతే టీఆర్ఎస్లో పోయిండో సుధీర్ రెడ్డి అనే వ్యక్తి ఒక కేల్ కథం దుకాణం బంద్, ఫోన్లు గీళ్ళు చేస్తే ఎవరు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సుధీర్ రెడ్డి అనే వ్యక్తి ఫోన్లు చేస్తే మీరు ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీకు అది చేస్తా ఇది చేస్తాను, నువ్వు ఏమి చేయలేవురా నాయన, ఏమి చేయలేవు. నువ్వు ఎవరైనా పుల్లబెట్టుడు తప్ప, ఇబ్బంది పెట్టుడు తప్ప ఇంకా అంతకని ఏం చేయలేవు. పొరపాటున గిట్ట నువ్వేమో చేస్తారని నమ్మితే గిట్ట నేను ముఖ్యం నాకు తెలుసు కదా మనోడి సంగతి. కాబట్టి ఎవరేం అవసరం లేదు, అది ఏమి చేయడు, అసలు ఏం జరగదు. అభివృద్ధి ఎందుకు పోయినట్టు 3-4 పాయింట్లు చెప్పాడు. 3-4 చెప్పిన ఆయన అభివృద్ధి కోసం అని చెప్పి. నువ్వు లేకుండా అభివృద్ధి జరుగుతుందా ఎంపీ నగర్లో? నువ్వు లేకుండా జరగదా అభివృద్ధి జరుగుతుందా? అభివృద్ధి ఎందుకు జరుగుతలేదు? ఇంకా
4 సంవత్సరాలు ఇంట్లో పడుకున్నావు, 4 సంవత్సరాలు ఇంట్లో పడుకొని అభ్యర్థులు జరుగుతూ ఉన్నది ఇక్కడ ఎంపిన వల్ల ఇన్న తప్పేలు అయితే లేవా, లేకుంటే అరే ఏమన్నా బాబరే ఇదా అనేది ఇంకా గవర్నమెంట్ పర్మిషన్ పెడితే మనకు పర్మిషన్ రానట్టు ఉంది. అందుకోసమని డేట్ అనేది ఇంకా డైలమాలో ఉంది. కానీ ఎప్పుడో ఒక రోజు డేట్ 28దో 29దో డేట్ వస్తుంది. అది గుర్రం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, ధనరాజ్ గారి నాయకత్వంలో, గజ్జి భాస్కర్ గారి నాయకత్వంలో అక్కడ హయత్ నగర్ నుంచి ఏదైతే ఏం బస్తీ బంజారా బస్తీ నుంచి ఆ కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పుడు నేను కూడా మీ డివిజన్ కొత్తవాడిని, మీ కాన్స్టిట్యున్సీకి కొత్తవాడిని. దయచేసి ఎవరైనా పేరు తీయకుంటే అన్యదా భావించద్దు. నేను కూడా నేను కోఆర్డినేటర్గా వచ్చాను ఈ డివిజన్ ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి. నాకు పెద్దగా ఈ డివిజన్ల మీద ఈ నాయకుల మీద పెద్దగా అవగాహన లేదు. మా దగ్గర ఉంటే నేను ఏదైతే ప్రకటనగా చెప్పగలను, కానీ కార్యాచరణ ప్రకటిస్తున్నాం. రేపు పొద్దున 8 గంటలకు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మంచి అవకాశం వచ్చింది, అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ను ఇంటికి పంపించే అవకాశం వచ్చిందని, దాన్ని అందరూ ఉపయోగించుకొని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి, నల్గొండ పార్లమెంట్ పార్టీ ఇన్ఛార్జ్ రవీందర్, హుజూర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి వచ్చినాను. ఇక్కడ ప్రాంతవాసులు కొత్త అయినా కూడా నల్గొండ జిల్లా వాసిని. నల్గొండ జిల్లాలో మునుగోడులో ఇదివరకే మండల ప్రెసిడెంట్గా పోటీ చేసిన అప్పుడు ప్రజాసేవ చేయాలని చెప్పి చాలా చిన్నతనంలోనే నాకు అట్లా ఆశ కలిగింది. అప్పుడు కాలేకపోయినాను. మంచిగా హైదరాబాద్ పోయి బాగా బిజినెస్ చేసుకొని మంచిగా స్థిరపడినాను. ఇప్పుడన్నా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు రావటం జరిగింది. అదేవిధంగా నేను దీన్ని చెప్పింది చాలా తక్కువ చెప్పినారు. చాలా ఉన్నాయి, చాలా కార్యక్రమాలు. భువనగిరిలో కూడా స్కూల్ గంజిలో కట్టించినాను నా పేరు మీదనే. గవర్నమెంట్ స్కూలు ఎన్నో గుళ్ళకు బళ్ళకు ఎన్ని విధాలుగానో సహాయ సహకారాలు చేస్తుంటాను. కానీ ఆ సహాయ సహకారాలు బయటకు తెలియవు కాబట్టి ప్రత్యక్షంగా ఇట్లా పాల్గొని మీ ప్రజాసేవ చేస్తే ఇక్కడ నాకు పేరు ప్రతిష్టలు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లాలోని కైకలూరు, బంటుమిల్లి, మచిలీపట్నం, అవనిగడ్డలలో పర్యటించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. తాను అధికారంలోకి వస్తే 60 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు 5,000 రూపాయలు పింఛన్ ఇస్తానని, తన తొలి సంతకం ఆ ఫైలు మీదేనని పేర్కొన్నారు. నాణ్యమైన సరుకులు కొనుగోలు చేసేందుకు ప్రతి ఆడపడుచుకు 2,500 నుంచి 3,500 ఇస్తానని, తన రెండో సంతకం ఈ ఫైలు మీదేనని పవన్ హామీ ఇచ్చారు. యువతకు 3 లక్షల ఉద్యోగాలు కల్పించి ఫైల్ మూడో సంతకం చేస్తానని స్పష్టం చేశారు. రౌడీలు, గూండాలు చట్టసభల్లో ప్రవేశిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన పవన్, ప్రజా సమస్యలపై పోరాడే నిజమైన నాయకులు చట్టసభల్లో కనిపించడం లేదన్నారు. తాను ఎవరికీ భయపడనని, తన జోలికి వస్తే తాట తీస్తానని హెచ్చరించారు. పులివెందుల నుంచి వచ్చిన జగన్, కుప్పం నుంచి వచ్చిన చంద్రబాబు కుటుంబాలే రాష్ట్రాన్ని ఏలాలా, మిగిలిన వారు రాజకీయాలకు పనికిరారా అని పవన్ ప్రశ్నించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక:
స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ తనకు సీటు ఇవ్వడం బహుమతి కాదని, బాధ్యత అని ఖమ్మం ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మంలో ఈ రోజు ఏర్పాటు చేసిన టీడీపీ సమన్వయ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు టీడీపీ నేతలు మద్దతు ఇవ్వాలని కోరారు. తాను పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేస్తున్నానని అన్నారు. తాను చేసిన అభివృద్ధి మాటల్లో కాదు చేతల్లో చూపెట్టానని, తనకంటే ఖమ్మంను ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తను ప్రత్యర్థి గురించి మాట్లాడి తన సమయం వృధా చేసుకోనని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆమె విమర్శలు చేశారు. కేంద్రంతో పోరాడతానని చెబుతున్న కేసీఆర్ ఏమైనా ఎన్టీఆరా అని ప్రశ్నించారు. కేసీఆర్కు అధికార బలం ఉంటే తనకు కార్యకర్తల బలం ఉందని చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథులచే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కళాకారులు తమ పాటల ద్వారా ఓటు సరిచూసుకోవాలని, ఓటును నమోదు చేసుకోవాలని మరియు తప్పకుండా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని గ్రామీణ ఓటర్లకు చైతన్యపరుస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మన భారత ఎన్నికల కమిషన్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారు మరియు సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారంగా జిల్లా సమాచార పౌర సంబంధాల సమాచార శాఖ అధికారి గారు సూచనల మేరకు మనం ఎడుగూడెం ఎండీఓ గారు, ఎంఆర్ఓ గారి సహకారంతో మన చాకరాల గ్రామంలో ఈవీఎంలు, వీవీప్యాట్స్ పైన విస్తృతంగా ప్రచారం చేయడంలో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా ప్రీమియర్ పల్లెల రామ కళాబృందం చేత విస్తృతంగా ప్రచారం చేయడంలో భాగంగా ఈ రోజు మన గ్రామానికి రావడం జరిగింది. కాబట్టి ముందుగా మా కళాకారులు జన సమీకరణ కోసం ఒక జానపదంతో ముందుకు వస్తారు. ఆ పాట విన్నాం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో నిమిషం తీరిక లేకుండా ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు.
రోజు రోజుకు ముదురుతున్న ఎండలను ఎదురీదుతున్నారు. కృష్ణా జిల్లా ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి లైట్ హౌస్ వద్ద కాసేపు సేద తీరి ఆహారం తీసుకున్నారు. మట్టి గిన్నెలో జొన్న అన్నం మజ్జిగలో కలుపుకొని తిన్నారు. వేప చెట్టు కింద ఏర్పాటు చేసిన తాటాకు చాపలపైన పవన్ కళ్యాణ్ సేద తీరారు. సాధ్యమైనంత వరకు నిరాడంబరంగా ఉండే పవన్ వేప చెట్టు కింద సేద తీరిన ఫోటోలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. నిర్భయంగా ఓటు వేయండి, శాంతి భద్రతలు మా బాధ్యత అనే నినాదంతో మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సైబరాబాద్ పరిధిలోని బాలానగర్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. వచ్చే నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకోవాలని పోలీసులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ర్యాలీలో 5 సబ్ ఇన్స్పెక్టర్లతో పాటు 100 మంది పారా మిలిటరీ దళాలకు చెందిన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ బోడుప్పల్లో సోమవారం మాంగళ్య షాపింగ్ మాల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్, రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ మాంగళ్య షాపింగ్ మాల్లో పట్టు వస్త్రాలతో పాటు రెడీమేడ్ వస్త్రాలు అందరికీ అందుబాటు ధరల్లో ఉన్నాయన్నారు. సినీ నటి కాజల్ను చూడడానికి అభిమానులు అనేక మంది షాపింగ్ మాల్కు చేరుకున్నారు. ఎన్ని ఫోటోలు తీస్తావు? ఫోటో సరిపోతుంది అందరూ. Release out in April and I'm also shooting for a film with Ravi Teja which I will start shooting for very soon, and in Tamil I'm doing a film with Joy Ravi. It's called Kumari, and my film Paris in Tamil is going to release. Okay. Any more questions? ఇప్పుడే అడగండి. Sir, any questions? Sir, any more photos? Please tell us. They all know about my life. Nobody wants to ask anything. Mangalore showroom lo pratyekata. What? What is the specialty in Mangalore? I think the Pattu sarees. They have world-class collection of Pattu sarees for the most reasonable prices. That is what is very special about this place. How do you feel here? I'm happy to come here. I'm always happy to come here. I have a very good association with them, and this is the 3rd store that I'm opening for them. So, what are the next projects of you? I just told you. My film Sita is due for release. My film Paris is due for release, and I'm currently shooting for 4 projects. Thank you. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం పరిధిలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ కిడ్స్ ఎక్స్పో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రిలియంట్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఆకేళ్ల ఇందిరా కిషోర్ హాజరై ప్రసంగించారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు నృత్యాలతో అలరించారు. Parents who all have high expectations based on their experience. Their known people studied in Hyderabad or some way came to know about Brilliant, the brand, the way it is and the standard that it imparts.
Based on that, most of you have put your trust on us, and I'm very thankful to you for it. I assure you, we continue next. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందన్న షర్మిల. మీడియా సమావేశంలో తెలుగుదేశంపై విమర్శలు కురిపించిన జగన్ విడిచిన బాణం. ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా పనిచేస్తున్న జగన్ అన్న. తెలంగాణ రాష్ట్ర సమితి స్టార్ క్యాంపెయిన్ లో హరీష్ రావుకు మొండి చేయి. హరీష్ రావుకు ప్రాధాన్యత తగ్గింపుకు ఇదే నిదర్శనం అంటున్న విశ్లేషకులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.